ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ అలాగే కాస్త ఆలోచింపజేసే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. కోకాపేట నియోపోలిస్ గురించి వినే ఉంటారు. అవును, దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో అదొకటి కదా. ఎకరం 100 కోట్లు పలుకుతుంది అక్కడ. ఎగ్జాక్ట్లీ. సరిగ్గా అలాంటి చోట పేద విద్యార్థుల కోసం ఒక భారీ భవనం నిర్మిస్తే ఎలా ఉంటుంది? వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది కదా. నిజంగానే చాలా గొప్పగా ఉంటుంది. కానీ మన ముందున్న పత్రాలు చూస్తుంటే మాత్రం కథ వేరేలా నడుస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. రైట్. ఈనాటి మన చర్చలో దొడ్డికొమరయ్య ఆత్మగౌరవ భవనం చుట్టూ అసలు ఏం జరుగుతోంది, ఆ భవనం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తోందన్న ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి అనేది ఈ డాక్యుమెంట్స్ ఆధారంగా బయటికి తీద్దాం. తప్పకుండా. అంటే ఈ పత్రాలు చదువుతున్నప్పుడు నాకనిపించిన ఒక ప్రధానమైన విషయమేంటంటే, సామాజిక ప్రయోజనాల కోసం కేటాయించిన వనరులు పేదలకు అందకుండా ఎలా పక్కదారి పడతాయో చెప్పటానికి ఇదొక పర్ఫెక్ట్ కేస్ స్టడీ. అవును. సో ముందుగా అసలు ఈ భవనం వెనుకున్న ఆశయం చూద్దాం. పత్రాల ప్రకారం ఇది చాలా గొప్ప లక్ష్యంతో మొదలైంది. 5 ఎకరాల స్థలంలో ఏకంగా 8 కోట్ల రూపాయల బీసీ వెల్ఫేర్ నిధులతో దీన్ని నిర్మించారు. కరెక్ట్. ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారి ప్రతిపాదన మేరకు 1500 మంది కురుమ విద్యార్థులకు హాస్టల్ వసతి ఇవ్వాలి, అలాగే వాళ్లకు యూపీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వాలి అన్నది దీని మెయిన్ ఉద్దేశ్యం. అవును. పోయిన సంవత్సరం అంటే 2024 డిసెంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని స్వయంగా ప్రారంభించారు కూడా. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఒక ఊరికి పెద్ద గ్రంథాలయం కట్టి అందులోని పుస్తకాలు పేదలకు అందుబాటులో లేకుండా ఆ భవనం తాళాలు ఎక్కడో దాచిపెడితే ఎలా ఉంటుంది అంటే కదా. ఎగ్జాక్ట్లీ అదే పోలిక. కోట్ల రూపాయలు పెట్టి కట్టారు, ఓపెనింగ్ కూడా అయిపోయింది. కాని నెలలు గరుస్తున్నా ఆ భవనం ఆ నిరుపేద విద్యార్థులకు ఎందుకు అందుబాటులోకి రాలేదు? అదే ఇక్కడసలు పాయింట్. పత్రాలను కొంచెం డీప్గా పరిశీలిస్తే భవనం పూర్తయినా దాని నిర్వహణ, నిధుల వినియోగం విషయంలో చాలా గ్యాప్స్ కనిపిస్తున్నాయి. ఇది కేవలం మేనేజ్మెంట్ ప్రాబ్లం కాదు. ఇక్కడ వేరే స్టోరీ నడుస్తున్నట్లుంది. షెపర్డ్ ఇంటెలెక్చువల్ ఫోరం వాళ్ళు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే నిజంగానే మైండ్ బ్లాక్ అవుతోంది. అవును, వాళ్లు ప్రస్తావించిన 2 విషయాలు చాలా సీరియస్గా ఉన్నాయి. ఒకటి, గతంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం గారి ట్రస్ట్కు కేటాయించిన 50 లక్షల రూపాయల నిధులు ఇంకా వాడకుండా అలాగే ఉండిపోయాయని డాక్యుమెంట్స్ చెబుతున్నాయి. రైట్. ఇక రెండోది, ఇంకా షాకింగ్ విషయమేంటంటే 1,89,000 చదరపు అడుగుల ఈ భారీ నిర్మాణాన్ని నారాయణ స్కూల్ లాంటి ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థకు లీజుకు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వాళ్లు ఆరోపిస్తున్నారు. వీట్ నారాయణ స్కూలేకా? అసలు ప్రభుత్వ నిధులతో పేద విద్యార్థుల కోసం కట్టిన భవనాన్ని ఒక ప్రైవేట్ స్కూల్కెలా ఇస్తారు? దానికేమైనా చట్టబద్ధత ఉంటుందా? చట్టబద్ధత అనే దానికంటే కూడా సిస్టంలో ఉన్న లొసుగులను ఎలా వాడుకుంటారో మనమిక్కడ అర్థం చేసుకోవాలి. పత్రాల్లో ఆ ఫోరం వాళ్లు ఒక ఇంట్రెస్టింగ్ ఉదాహరణ చెప్పారు. ఏంటిది? గతంలో మన్సూరాబాద్ భూములను బిర్లా స్కూల్కు ఎలా ఇచ్చారో వాళ్ళిక్కడ గుర్తు చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి వాటిలో ఏం జరుగుతుందంటే, నిర్వహణ భారం తగ్గించుకోడానికో లేదా మెరుగైన సదుపాయాలు కల్పిస్తామనో చెప్పి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో లీజ్ అగ్రిమెంట్లు రాస్తుంటారు. అంటే నెమ్మదిగా ఆ ప్రభుత్వ ఆస్తిపై ప్రైవేట్ వాళ్ల కంట్రోల్ వచ్చేస్తుందన్నమాట. అవును, సరిగ్గా అదే. డాక్యుమెంట్స్లో ఉన్న మరో కీలకమైన విషయమేంటంటే, రేపే అంటే మార్చ్ 27వ తేదీన ఈ ప్రైవేట్ లీజుకు సంబంధించి ఏకంగా భూమి పూజ కూడా జరగబోతోందని వాళ్లు ఆధారాలతో చూపిస్తున్నారు. నిజంగా ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ప్రభుత్వ నిధులతో భవనం కట్టించి దాని కార్పొరేట్ వాళ్లకు ఒక రెడీమేడ్ క్యాంపస్ లాగా ఇస్తున్నారన్నమాట. మరి ఆ ఫోరం డిమాండ్లేంటి? వాళ్లేం కోరుతున్నారు? వాళ్ల డిమాండ్లు చాలా క్లియర్గా ఉన్నాయి. నారాయణ స్కూల్కు ఇవ్వాలనుకుంటున్న ఈ లీజ్ ప్రాసెస్ను వెంటనే ఆపేయాలి అని అడుగుతున్నారు. ఆ భవనాన్ని కేవలం నిరుపేద విద్యార్థుల కోసమే వాడాలని వాళ్ల పట్టుబడుతున్నారు. రైట్. ముఖ్యమంత్రిగారే స్వయంగా ప్రారంభించిన భవనం కాబట్టి ఆయనే తక్షణమే ఇంటర్ఫియర్ అయ్యి ఈ కార్పొరేట్ లీజ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఎవరి పక్షం వహించకుండా పత్రాల్లో ఉన్నవి ఉన్నట్లుగా చూసినా సరే ఈ ఆరోపణల్లో ఉన్న తీవ్రత మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అవును. సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం ప్రభుత్వాలెన్నో విధానాలు తీసుకొస్తాయి, నిధులిస్తాయి. కాని ఆచరణలోకి వచ్చేసరికి ఆ వనరులిలా ప్రైవేట్ లాభాల కోసం మళ్లడమనేది నిజంగా ఒక వ్యవస్థాగతమైన సమస్య. ఖచ్చితంగా. అందుకే ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది,
రేపు జరగబోయే భూమి పూజ ఆగుతుందా లేదా అనేది ఇప్పుడు చాలా కీలకం. నిజమే. సో ఒక గొప్ప ఆశయంతో మొదలైన దొడ్డికొమరయ్య ఆత్మగౌరవ భవనం ఇప్పుడు ఇలాంటి ఆరోపణల్లో చిక్కుకోవడం విచారకరం. అయితే ఈ విశ్లేషణ ముగించే ముందు ఈ పత్రాల్లో నేరుగా లేకపోయినా మనం ఆలోచించాల్సిన ఒక యాంగిల్ గురించి చెప్తాను. చెప్పండి. కోకాపేట నియోపోలిస్ అంటేనే ఒక రియల్ ఎస్టేట్ బంగారు గని కదా. చుట్టూ ఐటీ కంపెనీలు, అల్ట్రా లగ్జరీ విల్లాలుంటాయి. అలాంటి అత్యంత ఖరీదైన ప్రాంతంలో పేద విద్యార్థుల కోసం ఒక ఉచిత హాస్టల్ దర్జాగా మనగలగడం సాధ్యమేనా? ఆ భూమి విలువ చూసి ఇలాంటి కార్పొరేట్ సంస్థలు ఆకర్షితం అవ్వకుండా ఉంటాయా? చాలా డీప్ పాయింట్ ఇది. అవును. అంటే పేదలకు అందాల్సిన వనరులకు ఆ స్థలం విలువే అతిపెద్ద శత్రువుగా మారుతుందా? ఇదొక జటిలమైన ప్రశ్న. దీని గురించి అందరూ ఆలోచించాల్సిందే. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.